కానీ మా సరసర అవుతుందిరా. అగు అందులో పందులు 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 ఏ నడు నడు ఏ అమ్మ పందులు ఒక్కటే ఉంది అందులో. ఒకటేరా ఒంటరిగాడు అనుకుంటా. అమ్మా పని అవి ఎంబడబడితే ఏమనుకుంటున్నావు, పొడిపోయి కరుస్తాయి. హలో అండి, అందరికి నమస్తే. ఈరోజు అయితే అడవిలోకి వచ్చినామండి. దమ్మంటే దమ్ము వస్తుంది, చాలా పెద్ద అడవి ఇది. మా విలేజ్ దగ్గర ఉంటుంది పక్కకు. యాక్చువల్లీ ఇలా సండే అని చెప్పేసి కొయ్యలకు వచ్చినాం. కొయ్యలు అంటే అందరికి తెలిసిందే అనుకుంటా. మామూలుగా చీపురు గట్టలు తెలుసు కదా. నేను మార్కెట్లోకి పోతే 150 రూపాయలకు చీపురు గట్ట చెప్పారు. మాకు అది గుర్తొచ్చి చెప్పేసి ఈరోజు మా ఊరి దగ్గర ఉన్న అడవిలోకి వచ్చినాం కొయ్యలు కోస్తానికి. మా మిస్సెస్ నేను, ఆమె కోస్తూ ఉంది కొయ్యలు. వస్తుంటే ఒక లోపలికి పోతుంటే పందుల గుంపు కనబడ్డది ఒకటి. పందుల గుంపు రాగానే మస్తు భయమైంది. ఇటు గడ్డ ఇటు కొంచెం బయటకు వచ్చినాము. చాలా అంటే చాలా లోపలికి వచ్చినాం. ఇంతకుముందు హే కంజు పిట్టావు, కంజు 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 పోయిందట. అటు పోయింది కంజు. పాము వస్తుంది. కంజులదే కదా, మీ నాయన అడుగు చెప్తుంది. మామూలుగా అడవిలా ఉంటే అవి అవిట్లను కాల్చుకొని తింటారు. మన కోడిలాగానే. అడవి కోడి అంటారు తెలుసా. బాగా అయింది అప్ప, బాగా అయింది. ముళ్ళు నైనా కాకపోతే దా అటు ఇటు చేసి ఒక చీపురు గట్టనైతే తయారు చేసింది మా ఆమె. ఎంత 150 రూపాయలు సేవ్ చేసింది ఈ కొయ్యల కోసం. దగ్గర 1 అవర్ అవుతుంది. ఈ కొయ్యలు ఎన్ని వచ్చినాయి? మా అమ్మ అయితే వస్తుండే. దా అలాగే లేవు. అరే వాటర్ బాటిల్ తీసుకో. దూపు అయితే కొడవలు అన్నీ ఉంది, వాటర్ బాటిల్ అన్నీ ఉంది. ఓమా నిమ్మల్ని చూసినావా ఎట్లా వరుతున్నాయి? పక్కకే ఉన్నట్టున్నాయి. కనబడతాయి అరవి. చూసినా ఇప్పుడు కంజు ఎట్లుండే? కంజు కనబడ్డది మాకు. ఎంత పెద్దగా ఉందంటే మస్తు పెద్దగా ఉంది కంజు. చూడండి ఎంత పెద్దగా ఉంది ఫారెస్ట్. భయం అవుతుంది. ఈమెనైతే లోపల దొరికొచ్చింది. మా వాళ్ళు ఇంకా అక్కడ సైడ్ ఉన్నారు. ఇట్రా ఈడికెళ్ళి మొదలు పెడితే అవి దాకున్నాయి. కొయ్యి మరి చెప్పుడే ఉన్నది. ఒక పాము తేలో జెర్రు కనబడితే అప్పుడు తెలుస్తుంది నీకు. ఏ కొయ్యిరా, మంచిగా వస్తున్నావు. డ్యూటీ పని చేసి కొయ్యలమ్ముడు బిజినెస్ పెడితే ఎంత మంచిగా ఉంటుందిరా. మరి వస్తావా రోజు కొయ్యలకి? అర్థం కాలే. దా ఇట్రా. మళ్ళీలను పిలుస్తున్నా. ఇట్లా ఒరినప్పుడల్లా బొరుతా ఉన్నాయి. ఎందుకు పోతుండే మొగ్గడ కొయ్యాలని విడిచిపెట్టి లోపలికి లేంటావా. మా వాళ్ళు కొయ్యలు కోసిర్రు. కొయ్యలు కోసి ఆడో కుప్ప పెట్టిర్రు. ఆ కుప్పలు లెంకుతారు. ఇప్పుడు 2 కుప్పలు దొరికినాయి, 6 కుప్పలు దొరకాలి ఇంకా. సరిపోయిపో. మన ముళ్ళు లేదు చూడు. ఇక నీ ముఖం చూడు ఒకసారి. ఇక ముఖం అని ముళ్ళులే ఉంది. అదే నెక్స్ట్ చూడు చూడు నెత్తిలా అన్ని అవసరం మారా. 2 గంటలు అయినాయా? ఏంది? ఏది రైట్ సైడ్దా? నాకు రైట్ సైడ్. మరి మీ డాడీ ఎక్కువ వచ్చిండు. కానీ నీయే పెద్దగా ఉన్నాయిరా.
మస్తు కోసి పెట్టిండు ఏవి అన్ని కుప్పలని లేవు దేవులాడు మరి ఒక 4-5 కట్టలు అయితే బెస్ట్. ఇదంతా కలిసి ఎండిపోతే ఒకటే కట్ అవుతుంది. కానీ ఎండిపోయినాయి రా, ఇరిగిపోతాయి అవి. ఏంద్రా దొడ్డుగా ఉండాలి, సాపుగా ఉండాలి, పొడవుగా ఉండాలి. ఇలా మొగులు కాలేదు కదా, మొగులు ఏం లేదు ఇలా. ఉన్నాయి కానీ అందులో కోసుకుపోయినాయి. మోడల్ ఉన్నాయి. మొండెలు మంచిగానే ఉన్నావుదా. ఇప్పుడే ఎండిపోయినాయి, ఉసిపోతున్నాయి ముండ్లు. దానికి పేన్ని గుస్తాయి రా, మండుతాయి. కూర్చోలేవా ఒక్కటి కూడా? ఓ అరే ఆ కుప్పలు మర్చిపోతాం, అవన్నీ తీసుకోవమ్మా. అదే ఇది అన్నం కోసిన వారను. నడు షీపుల్ రో అస్సలు నువ్వు పప్పి నిజంగా నీకు ఏం టాలెంట్ రా, ఎన్నిలైనా సెట్ అవుతావు. గ్రేట్ నువ్వు నిజంగా. షీపూర్లోకి పోతే షీపూర్లో అమ్మాయి లెక్కలు ఉంటావు, డ్యూటీకి పోతే డ్యూటీ అమ్మాయి లెక్కలు ఉంటావు, అడక తిన పోతే అడక తిన అమ్మాయి లెక్కలు ఉంటావు. వెళ్దా అలసిపోయినావు బాగా. ఎంత అలసిపోయినావు అంటే బా దమ్మ వస్తుందిరా నడిచి. గరం అయినాయి. ఎండ కొడుతుందంటే ఉడుకుతుంది పే అంతా మొత్తం. పొట్టు కొడుతుంది, వర్షం గట్టిగా పడతట్టుంది. వస్తుంది. ఇవి పట్టుకోనా నేను పోయాలి. ఏదో సోపతని పాపమని సోపత వస్తే గిట్లా చేస్తున్నావు రా నాయన. కాశీకి పోయి కొంగ పీ తెచ్చినట్టున్నది. అంత కలిసి ఒక కట్ట అయిందా? అంత కలిసి ఒక కట్ట అయిందా అంటున్నా. బంగారు పురుగు చెట్టు ఒకటి, అదే లాల బంగారం మిగతా బంగారం అంటే ఆ చెట్లు ఉన్నాయా ఇట్లా? కనబడుతున్నాయా పురుగులు అవి? ఇప్పుడు వర్షాకాలం ఇండ్లు ఇప్పుడే ఉంటాయి కదా. చంపుతాడు సూర్యుడు. వీడు ఆఫ్ చేస్తున్నారు. 2-3 కట్టలు కోద్దామని చెప్పేసి మొత్తం ఒక 50 కట్టలు కోస్తట్టారు. ఎడ్లు కట్టేసిరా. అదేట తిరుగుతుంది, పొడుస్తట్టుంది అది. నీ డ్రెస్ చూసే పప్పి, అమ్మో మామి డ్రెస్ని చూసి అది ఎట్లా భయపడుతుంది చూడాకు. ఉరికేస్తుందిరా అమ్మో. వచ్చింది పప్పి.
అరే జిబ్బు జిబ్బు ఉందిరా. నువ్వు ఎటు తోలుకుపోతున్నావు పాపి? మీ డాడీ ఎటు పోతే అటు పోతున్నావా? ఇవి కొయ్యాలంటే ఇంట్లో కట్టరా రే. ఇవి ఇంట్లో కట్ట. ఆగో ఆగో చూసినావా? అరే ఇలా గుడ్లు ఉన్నాయి. ఎంతకెళ్ళేసింది అది? ఎంతకెళ్ళేసింది అది? కొయ్యలు కోసిండు. అవి పట్టుకుని తనకు శాతం అవుతుంది ఏదో తీసుకుపోయి పోయేటప్పుడు ఆ పొద తీసుకుపోదామని చెప్పేసి ఆ పొదలో పెడుతుండు. తెగిందా? ఎట్లా ఏమి కష్టం చూడదు. తెగిందట. అవసరమా రా అవన్నీ? పోదాం పైంటికి. మనకి ఎవడు పెట్టిన కష్టం ఇదంతా. ఈపులో ముళ్ళు అంటుంది, కుస్తుంది. ఈపులో కుస్తుంది చూడు. ఈడ పైన పైన ఆడ ఆడ ఉందా? పోయి చాలా అంటే చాలా ఉన్నాయి రాడా. బాగానే ఉన్నాయి కదనే, బాగానే ఉన్నాయి కదా. ఉంటాయా అసలు దొరికాయి? ఇరిగిపోయింది. అది పడే పడే. ఇంట్లో ఇంకొకటి ఉంది చూడు, పెద్ద నెమలిక. తీస్తున్నావో ఏమో. నేను మంచిగా ఎగ్గిది కాదా కండ్ల ముంగట? ఇటు మస్తు పెద్ద లోతుంది డాడీ. అది వద్దు, పడేది. అద్దు తీయగా, వద్దు వద్దు. ఎక్కరాదు మళ్ళా లేనిపోయిన పర్సన్. ఎందుకు పోతున్నావు ఒక్కదాని లోపలికి? ఇట్రా, భయం అయితే లేదా నీకు? ఓయ్ ఇట్రా. పోతుంది లోపలికి మంచిగా. పెద్ద కానకొండ వస్తే తెలుస్తుంది అప్పుడు. ఏమి రావాలి మరి? చిట్టి చామంతి కాదు అది, ఏమంటారు రోగాలకు వాడతారు, ఆయుర్వేదిక్ వాడతారు పప్పి. అది నువ్వా? ఇప్పుడు పెట్టుకో మరి. నీకు ఇలా అత్తపత్తాకు చూపిస్తా పప్పి, సరేనా? పడేవు మెల్లగా. అత్తపత్తాకు చూపిస్తా. అది ఎట్లుంటుంది అంటే ఇట్లా ముట్టుకోగానే మూసుకుపోతుంది అన్నట్టు. ఇంగ్లీష్లో టచ్ మీ నాట్. టచ్ మీ నాటా? మెల్లగా టచ్ మీ నాట్ అనుకుంటే కింద పడేవు. అసలు అడవిలో ఒక పండు ఏం లేదు అసలు. ఏంటిదే? వాటర్ చూడు, పెద్ద ఒర్రేది. ఎంత పెద్ద కొంచెం ఒర్రే చూడవా? వాటర్ మస్తుంది. ఇదేనా మనం దాటాల్సింది?
లోపలికి దొరికిపోతున్నాయి మొత్తం. ఎట్లా చూడు, భయం భయం అవుతుంది నాకు. ఏమంటుంది, అడ్వెంచరా? ఇప్పుడు ఎంత పెద్ద చూడు. ఇలా కొయ్యలేడు అడుగుతుంది మా డాడీకి. రావా నువ్వు, నడు రా. ఆగు. వర్షం వస్తుంది. అమ్మో, నన్ను ఇడిచిపెట్టి పోతురు. భయం అవుతుంది. నాకు భయం అవుతుంది. ఆగురికి ఏంటిది? ఏది నెమిలికేనా? నెమిలి వచ్చినది. అడవిలోకి చాలా చాలా అంటే చాలా లోపలికి వచ్చినాము. చాలా అంటే లోపలికి వచ్చినాము. బయటకు వెళ్ళిపోతున్నాం. మేము వర్షం గిట్లా వస్తట్టుంది. అట్రా దగ్గర దగ్గర చాలా కొయ్యలు కోసినాం. చాలా అంటే 1 year వరకు కొయ్యలు కొనాల్సిన అవసరమే లేదు. నడు, వెళ్ళిపోదాం. నడు, నాతో అయితలే, వెళ్ళిపోదాం. అలా ఐదు అవుతుంది. గివ్వే కొయ్యలేదు, కొయ్యలేదు. ఇవన్నీ కొయ్యలే కానీ చిన్న చిన్న కొయ్యలు. కింద చూడు, కింద చూడు, పడతావు. ఆల్రెడీ అయిపోయినాయి. ఇవన్నీ గిడి అయిపోయినాయి. పోతున్నాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్.